దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినము లాగానే ఈరోజు కూడా మనతో దేవుడు ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినండి. మీరు ఈ వాక్యాలు వినటమే కాకుండా అనేక మందికి మీరు పంపించండి. మరి దేవుడు వాళ్ళను కూడా ప్రేరేపించి మరి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాలు ప్రతి ఒక్క రోజు కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇవాళ వాగ్దానం ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనం తీసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. మనం చూస్తే నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి రెండు కనబడుతూ ఉన్నాయి. నడక కనబడుతూ ఉన్నది, పరుగు కనబడుతూ ఉన్నదండి. మనము అనేక విషయాలు జరగాలి అని మనం ఎంత కష్టపడుతూ ఉంటామో, ఎంత కష్టపడుతూ ఉంటామో, కానీ కొన్నిసార్లు అవి అవ్వకుండా ఉంటూ ఉంటాయి. మన యొక్క పాపముల వల్ల, మన యొక్క తప్పుల వల్ల మనం ఏదైతే మార్గం నడుస్తూ ఉన్నామో అక్కడ కొన్ని కార్యములు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. దేవుని యొక్క కాపుదల అనేది ఉండదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు 13వ వచనం మీరు చూస్తే కనుక, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఉపదేశము, దేవుని యొక్క వాక్యమును పట్టుకొని మనము నడవాలి. దేవుని యొక్క వాక్యమును పట్టుకొని మనం ఏం చేయాలి? పరిగెడుతూ ఉండాలి. నిజంగా ఈ లోకంలో మనం చూస్తే ఎన్నో మరి సాతానిక క్రియలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క రోజు కూడా సాతానిక శోధన అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉన్నదో, కాబట్టి ఎటువంటి ఆపద వచ్చినా మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం ఏం చేయాలి? మీ హృదయంలో మీరు ఉంచుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ఉపదేశము మీరు మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు మీరు నడిచే మార్గంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అడుగు అడుగు ఇరుకున పడకుండా, మీరు పరిగెత్తినప్పుడు మీ యొక్క పాదము తొట్టిల్లకుండా చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే నడుస్తూ ఉంటారు. నడుస్తానే నడక రానప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? కింద పడిపోతూ ఉంటారు. అటువంటి సమయాల్లో తల్లిదండ్రులు వచ్చేసి ఆ పిల్లల్ని లేపుతూ ఉంటారు. అలాగే పరిగెత్తుతున్నప్పుడు కింద పడుతూ ఉంటారు కొన్నిసార్లు. మరి అప్పుడే ఏం చేస్తుంటారు? తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. కాబట్టి అలాగా మనం ఏదైనా సమస్యల్లో పడిపోయినప్పుడు, మనం ఏదైనా ఇబ్బందుల్లో పడిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు? మనల్ని ఆయన లేవనెత్తువాడుగా ఉంటూ ఉన్నాడు. లేవనెత్తువాడుగా ఉంటూ ఉన్నాడండి. అయితే ఇదే 10వ వచనం మనం చూస్తే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. జీవ మార్గము నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గము నేను నడిపించున్నాను. మనకు దేవుడు ఏ మార్గం నేర్పిస్తూ ఉన్నాడు? జీవ మార్గమును మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక మాదిరిగా మనం తీసుకొని ఆ విధముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. అలాగే యథార్థ మార్గంలో మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ యథార్థ మార్గం అంటే కనుక శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, ఫ్రీగా, చాలా సంతోషంగా ఉండేటువంటి మార్గం కాదు. దేవుడు మన యొక్క విశ్వాసమును కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళే మార్గంలో ఏమొస్తూ ఉంటాయి? అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి. కాబట్టి విశాలంగా ఉండదు ఆ మార్గం. కొన్నిసార్లు ఏమైపోయిందంట? ఇరుకున పడిపోతూ ఉంటామట. నడుస్తున్నా, పరిగెడుతున్నా కానీ దేవుని యొక్క మరి ఆ యొక్క ముందు దేవుల్లో మనం వెళ్తున్నా సరే ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? దేవుడి యొక్క కాపుదలలో ఉంటూ ఉంటాము. దేవుడు మన పాదము తొట్టిల్లకుండా చేస్తూ ఉంటాడు. మనం ఇరుకున పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు సాతాను వచ్చినప్పుడు దేంతో సమాధానం చెప్పాడు? దేంతో సమాధానం చెప్పాడు? దేవుని యొక్క వాక్యంతో సాతాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి హానోకు దేవుడితో నడిచాడు కదండి. వాక్యంలో హానోకు దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడు. అలాగే పరిగెత్తినటువంటి వ్యక్తి ఎవరు? ఏలియా పరిగెత్తాడు. రథము కన్నా కూడా చాలా ఫాస్ట్గా ఏలియా పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాగా అవైతే శారీరకమైనటువంటి పనులు, కానీ మనము ఆత్మలో పరిగెడుతూ ఉండాలి, దేవునిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి, దేవుని యొక్క వాక్యములో మనం ముందుకు వెళ్తూ ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రియాజులు పేతురు గారిని యేసుక్రీస్తు వారు రమ్మన్నారు. ఇదిగో నేను పేతురు అన్నాడు, ప్రభా నువ్వైతే కనుక సముద్రమై నడుస్తూ ఉన్నావు, నేను నడుస్తూ వస్తానయ్యా, నేను నడుచుకుంటా వస్తాను ప్రభా అన్నప్పుడు, సరే పేతురు రా నడు, నా వైపు మాత్రమే చూస్తూ నా వైపు విశ్వాసం ఉంచుతూ నడు అన్నాడు. కాబట్టి ఒక మార్గం అనేది ఉన్నది, దేవుని యొద్దకు యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వెళ్ళాలంటే ఒక మార్గం అనేది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ కొంత సమయం దాకా దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని యందు తన దృష్టి ఉంచి వెళ్తూ ఉన్నాడు. సడన్గా మరి ఆ యొక్క గాలి వానను చూసి భయపడిపోతూ ఉన్నాడు. కొంచెం దూరం వచ్చాడు విశ్వాసంతో, దేవుని దగ్గర చేరాలంటే అంతే, కొంచెం దూరం వచ్చాడు. ఆ తర్వాత సముద్రం వైపు మరి అతను గాలి వీస్తున్నప్పుడు గాలి వైపు అలల వైపు చూస్తూ ఉన్నాడు. చూసేదానికి ఇంతలో అతనికి భయం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం చూస్తే మనం వెళ్ళే మార్గంలో కూడా అటువంటి సమస్యలు, సాతాను యొక్క శోధనలు అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి. వాటి చూసి మనం ఏమైపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. అలాగే పేతురు భయపడినప్పుడు అలా మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా నన్ను కాపాడయ్యా అని గట్టిగా అరిచినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే అతని యొక్క చేయి పట్టుకొని నడుచుచున్నటువంటి పేతురు యొక్క చేయి పట్టుకొని అతన్ని పడకుండా పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతని పాదము త్రొట్టిల్లేటటువంటి సమయంలో, అతను మునిగిపోయేటువంటి సమయంలో అతన్ని పట్టుకొని పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియాదేవుని బిడ్డలారా, మనము వెళ్ళే మార్గంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడుతూ ఉంటామంటే, ఒక సమస్య వస్తే పోవడానికి ఎంత కష్టపడతామో మనకే తెలియదు. మన యొక్క సాయశక్తులా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవ్వదు. కానీ ప్రియాదేవుని బిడ్డలారా, మీరు ఏదైతే ఆ శ్రమ కాలం ఏదైతే ఉన్నదో, శ్రమలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడి విశాలతలో నీకు సమాధానం కలుగు చేస్తాడు. శ్రమలో మనం మొరపెడితే దేవుడు మన దేనిలో నడిపిస్తాడు, విశాలతలో నడిపిస్తాడు, విశ్రాంతిలో దేవుడు నడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనము నడుస్తున్నా సరే దేవుని యొక్క ఉపదేశం పట్టుకొని జీవ మార్గమున మనం వెళ్తూ ఉన్నాం, యథార్థ మార్గంలో మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం మనం పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి సాతాను యొక్క శోధన వచ్చినా సరే, దేవుడు మనం పడిపోతున్నాం అన్న సమయంలో దేవుడు మనం లేవనెత్తుతూ ఉంటాడు. ఎందుకు లేవనెత్తుతూ ఉంటాడు? ఇతను నా బిడ్డ, నా వాక్యం పట్టుకొని వెళ్తూ ఉన్నాడు, కాబట్టి ఇతనికి నేను ఎటువంటి సమస్య వచ్చినా సహాయం చేయాలి. కాబట్టి పేతురు గారు ఏం చేశాడంట, యేసుక్రీస్తు ప్రభువు చేయి పట్టుకుని పైకి లేపాడు. అది అక్కడ పేతురికి అంతం కాదు, అక్కడ పేతురు యొక్క చావు కాదు, ఇంకా చేయవలసింది పేతురు. కాబట్టి చేయి పట్టుకుని పైకి లేపాడు. అలాగే ప్రియదేవుని దేవుళ్ళలో మీరు వెళ్తున్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఉపదేశం పట్టుకొని మీరు నడవండి, దేవుళ్ళలో పరిగెత్తండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.